హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి చూడండి. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్, ఇంకొక 20 to 30 డేస్ కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, మనము ఈ స్టాక్లో ఈ కనీసం ఈ 60 to 90 డేస్లో అయినా మనము ఉండగలమా, ఈ అమౌంట్ పెడితే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు మాత్రమే ఈ స్టాక్ని అటెంప్ట్ చేయండి. ఇది చాలా కాషియస్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్న తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో స్టాక్ అది అమ్మేసి జంప్ అయిపోతారు, ఏదో 1 or 2% తగ్గిన తర్వాత. కాబట్టి అలా చేయకుండా పర్ఫెక్ట్గా స్టేబుల్గా మైండ్ నేను ఉంటాను ఒక 60 to 90 డేస్ అనే మైండ్ సెట్ ఉంటేనే ఈ స్టాక్ని అటెంప్ట్ చేయండి. అది తర్వాత ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, TCI, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1093 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 1240 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 1604 రూపాయలు మొదటి టార్గెట్, 1974 రూపాయలు రెండో టార్గెట్, 2564 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి, స్టాప్ లాస్ వచ్చి 895 రూపాయలు స్టాప్ లాస్. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 1240 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి, TCI. తర్వాత మరొక స్టాక్ వచ్చి పానసియా బయోటెక్. ఈ స్టాక్ వచ్చి ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఈ స్టాకు ఇప్పుడు 248 రూపాయలు ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 60% మాత్రం బై చేయండి ఈ ప్రైస్లో. చూడండి, ఓన్లీ 60%, 248 ఉంది, 60%లో బై చేయండి. మిగతా 40% వచ్చి 216, 205 ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 40% ఇన్వెస్ట్ చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 299 రూపాయలు మొదటి టార్గెట్, 386 రూపాయలు రెండో టార్గెట్, 524 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 130 రూపాయలు స్టాప్ లాస్, పానసియా బయోటెక్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 26వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. ITC వెల్కమ్ హోటల్లో చెన్నైలో November 16th and 17th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఈ సబ్జెక్ట్స్ వచ్చి అంటే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ చేసుకుండేయండి. ఒక 2 స్ట్రాటజీ జనరల్గా మీరు అడుగుతారు, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. వన్స్ ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఇక మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. మీరే ఒక స్టాక్ని బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. కాబట్టి ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. వెరీ లిమిటెడ్ సీట్సే. మనం జరిపేది 26వ వర్క్షాప్ అండి చెన్నైలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, చెప్తాం. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నగరిక్ ఎక్స్పోర్ట్స్. చూడండి, నగరిక్ ఎక్స్పోర్ట్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 50 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 51 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 51 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 67 రూపాయలు 60 పైసలు మొదటి టార్గెట్, 84 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 112 రూపాయలు 30 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 32 రూపాయలు స్టాప్ లాస్. నగరిక్ ఎక్స్పోర్ట్
తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. కాబట్టి ఇది ఎట్లా అంటే ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. కాబట్టి ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ కాబట్టి చేయాలనుకునే వాళ్ళకి ఇట్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోడక్ట్. ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్స్ గురించి మనం చెప్తూ ఉంటాము. అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా నాస్డాక్ యునైటెడ్ స్టేట్స్ అమెరికన్ మార్కెట్స్ కూడా మనము 21 డేస్ స్టాక్స్, తర్వాత వచ్చి ఆప్షన్స్ ఎస్పీఎక్స్, ఎస్పీవై ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఓవర్సీస్లో ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్కి కాల్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓన్లీ యూఎస్ నెంబర్స్ అయితేనే అటెండ్ చేస్తారు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మురుదేశ్వర్ సెరామిక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹64.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹72 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹72 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹94.40 మొదటి టార్గెట్, ₹118.70 రెండో టార్గెట్, ₹157.40 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹47 స్టాప్ లాస్ మురుదేశ్వర సెరామిక్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹64.40 ఉంది. ₹72 పైనే ఈ స్టాకు కొనాలి. అది టోటల్గా చూడండి, ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పాను. టీసీఐ, పానసియో బయోటెక్, నగరిక్ ఎక్స్పోర్ట్, తర్వాత మురుదేశ్వర సెరామిక్స్. ఇది చెప్తాను కదా, పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. చూడండి ఇన్ని స్టాక్స్ మనం ఎలా చెప్పగలుగుతున్నాము. అదే నా 25 years ఎక్స్పీరియన్స్. ఒక స్టాక్ని పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ ప్రైస్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ముఖ్యమైనది ఎంట్రీ ప్రైస్, ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్స్, స్టాప్ లాస్, ఇవన్నీ మనం తెలిస్తే సేఫ్గా మనము ఎలా ఒక ఫ్లైట్ ఎలా సేఫ్గా వెళ్తుందో, సేఫ్గా ఎలా ల్యాండ్ అవుతుందో అలాగే మనం బిజినెస్ కూడా అలాగే చేయగలం. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.